అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాసార విశ్వనాథ్ సార్, నేను ఏపీ ఎండియూ స్టేట్ సెక్రటరీగా ఉన్నానండి. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఈరోజు రేపు మాత్రం ఖచ్చితంగా మండలాలు అన్ని మండలాలు కలుపుకొని పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదురుగా మా నిరసన తెలియపరుస్తున్నాం. ఇది మేమందరం కూడా వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. దీంతో పాటు రేపు కూడా మాతో పాటు పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మమ్మల్ని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మీడియా మిత్రులు కానీ నెక్స్ట్ మిగతా వ్యవస్థలు అయితే ఉన్నాయో ఈ కార్మికులందరికీ కూడా కలిసి మా అందరికి సంఘీభావం తెలపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన చెప్పాల్సిన చెప్పారు. నా బాధ అంతా ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా మిడిల్ క్లాసు పేదల కింద ఉండేవాళ్ళం, చాలా పేదవాళ్ళం. మేము మమ్మల్ని అందరినీ ఆదరించి ఏదో ఒక బతుకు తెరుగు కింద ఈ బళ్ళు ఇచ్చారు చేసుకుంటారని. ఈరోజు ఒక మాట కూడా చెప్పకుండా క్యాబినెట్ తీర్మానం తీసుకొని మా నాదెండ్ల మనోహర్ గారు రాత్రి సంతకాలు పెట్టించేసి మమ్మల్ని రోడ్డునే వేశారు. రేపు మా బిడ్డలు మేము పరిస్థితి మీద రోడ్డును పడిపోయాము. మా ఆడవాళ్ళు కూడా ఇళ్లలో నుంచి రేపు వచ్చి కలెక్టర్ దగ్గర ధర్నాలు చేస్తామంటున్నారు. ఎందుకు సార్ మా మీద ఇంత కక్ష? మేము కరోనా కష్టకాలం కాడి నుంచి రెడ్ జోన్ కాడి నుంచి మేము పనిచేసాం. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలి అందరూ మంచాల మీద పండుకుంటే వాళ్ళ ఇళ్ళకి పోయి ముద్రలు వేయించుకొని పనిచేసాం. వెంకటేశ్వరం జాగ్రత్త కాలనీ అక్కడ మన పెన్నా నది వరద ప్రాంతాల్లో కూడా 1200 బళ్ళు తిరిగి అప్పుడు కూడా మన రాష్ట్రంలో ఉండే బళ్ళని తిరిగి చేసినాయి. అదేవిధంగా విజయవాడలో కూడా మొన్న 1000 బళ్ళు పైన దగ్గర వరదలు చేస్తే ఆ వరదల కష్టాలన్నీ తీరిస్తే మా ఎండి వ్యవస్థ అంతా తీరిస్తే స్వయాన సీఎం సారే ఏమన్నారంటే ఈ బండ్లకి మంచి గుర్తింపు ఉంది, మంచి కష్టం చేస్తున్నారు, ఈ బళ్ళని తీయం, మేము 75% మంచి బ్యాక్ ఫుడ్ ఉంది దీనికి, ఈ బళ్ళు అయితే తీయము, ఈ బళ్ళు ఉంచుతాము, మీ ఎండి వ్యవస్థని ఎక్కడ మేము ద్రోహం చేయము, మిమ్మల్ని కాపాడుతామని సీఎం సారే చెప్పారు. ఈరోజు మమ్మల్ని ఒక్క క్యాబినెట్ మీటింగ్లో ఒకే ఒక్క మాటతో మన మనోహర్ గారు మా సారు మా శాఖకు సంబంధించిన మినిస్టర్ గారు తీయేశారు. ఏం సార్ మేమేం తప్పు చేసామని మమ్మల్ని రోడ్లో వేశారు. రేపటి నుంచి మేము కూలీ పని పోయినా కూడా మమ్మల్ని పని తీసుకునే వాళ్ళు లేరు. మేము చూసి అందరూ 40 ఏళ్ళు పైబడిన వాళ్ళమే, ఏ పని కూడా చేయలేము. పోనీలే మీరు బళ్ళు ఇస్తా ఉన్నారు, ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ లేదు, మంచి చెడ్డ లేదు. ఆ బళ్ళు ఎవరికైనా మనం బాడుకు పెట్టుకోవాలన్నా బండి మైలేజ్లో కూడా రావు, పెట్రోల్ బళ్ళు ఎవరు ఆ బండి బాడుకు కూడా తీసుకోరు. నడి రోడ్లో పెట్టారు సార్ మాకు. సార్ మేము పేదవాళ్ళం సార్, మమ్మల్ని గుర్తించండి సార్. మీకు మమ్మల్ని వెనక్కి తీసుకొని కనీసం మాకున్న పరిమిత కాలం 18 నెలలైనా కొనసాగించండి, మీకు కృతజ్ఞతలు ఉంటాయి. మా తరపున మాకైతే ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, మాకు ఏ పార్టీలతో కూడా మాకు అవసరం లేదు. మాకు మా బతుకు తెరుగు ముఖ్యం. మేము చేసే పని తీసేశారు. ఆఖరికి మేము గ్రామాల్లో కూడా తలెత్తుకుని తిరగలేకున్నాం సార్. అంత హేళన అయిపోయారు మా బతుకులు. ఉంటాను సార్, సీఎం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.